సార్ ఇప్పుడు 111 జీవోని ఎత్తివేస్తూ కేసీఆర్ సర్కార్ గతంలో జీవో జారీ చేసింది. అప్పట్లో మీరు కూడా ఆరోపణ చేశారు కాంగ్రెస్ పార్టీ 1000 ఎకరాలని వాళ్ళు ల్యాండ్ బ్యాంకింగ్ చేసుకున్నారు, అందులో భాగంగానే 111 జీవో ఎత్తివేశారని. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? మీరు 111 జీవోని ఎత్తివేసే దాన్ని కొనసాగిస్తారా, లేకపోతే ఏమన్నటువంటి కొత్త నిబంధనలు ఏమన్నా దాని మీద రాబోతున్నాయా? ఏదైతే 111కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ మేము డిస్కషన్ వచ్చింది. దీని మీద ముందు ఒక కమిటీని వేసి లాభ నష్టాలు బేరీజ్ చేసుకున్న తర్వాత వీ విల్ టేక్ కాల్. సార్ మీ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది సార్ హైదరాబాద్ రంగారెడ్డి. సో మా ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్లు ఏదొచ్చినా అది కాంగ్రెస్కి అంటకట్టడం ప్రధాన ప్రతిపక్షానికి కానీ మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు లావాదేవీలే జరగట్లేదట. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ ఎప్పుడన్నా చూడండి, మీరు గత 10 ఎలక్షన్లు వెనక్కి వెళ్ళండి. ఎలక్షన్ ఇయర్లో ఎప్పుడైనా ఇట్లున్నదా లేదా మీరు ఒకసారి చూడండి. అది ఏది జరిగినా అది కాంగ్రెస్తోనే అయిందంటే ఎట్లా? మంచి జరిగితేనే నాదంటాడు, చెడు జరిగితేనే కాంగ్రెస్ అకౌంట్ అంటాడు. సార్ అదే క్వశ్చన్కి కంటిన్యూషన్, మొత్తం ఐటీ ఇండస్ట్రీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది, ఐకియా కూడా వెళ్ళిపోతుంది, మొత్తం ఐటీ రంగం కేటీఆర్ మంత్రిగా వెళ్ళిపోయిన తర్వాత ఏదో అయిపోతుంది ఐటీ రంగంలో అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈనాడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైతే హైదరాబాద్ సిటీలో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాలంటే లెక్కలు ఇస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమర్షియల్ ప్లేస్ ఏదైతే ఉందో అత్యధికంగా ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్న కమర్షియల్గా కట్టిన ప్లేస్లన్నీ ఓనర్స్ ఖాళీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా లీజ్కి ఇవ్వటం జరిగింది. అంటే ఐటీ సెక్టార్ డెవలప్ అయినట్ట లేకుంటే తగ్గినట్ల? వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఎన్ని కంపెనీలు హైదరాబాద్ను వదిలేసి బయటకు వెళ్ళిపోయాయి? వేగ్గా ఏదో 4 ఇంగ్లీష్ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు, అది ఆ పదవి నేను అనలే, కానీ మేము లేకపోతే అసలు ఐటీ సెక్టారే లేదన్నట్లు ఐటీని నేనే కనుక్కున్నట్టు మాట్లాడితే తప్పండి. మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. డెఫినెట్గా అబ్నార్మల్ గ్రోత్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ సెక్టార్లో. ఎన్నికల తర్వాత అయినా రియల్ ఎస్టేట్ ఏమైనా పుంజుకుంటుందా సార్? డెఫినెట్గా ఎన్నికల ముందు ఒక 3-4 నెలలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలు ఉండటం సర్వసాధారణం. గతంలో మీరు ఒకసారి చూడండి, అయినా కూడా ఫిబ్రవరి మార్చిలో, గతంలో లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయో, ఎంత రెవెన్యూ ఏది రిజిస్ట్రేషన్ల ద్వారా జనరేట్ అయిందో అంతకంటే 10 to 12% హయ్యర్ సైడ్ వచ్చింది.